శ్రీశైలం హైవే అనేది హైదరాబాద్ సిటీకి 2.0లా మారింది. మనం ఇప్పుడు చూస్తున్న ఔటర్ వరకు కూడా చాలా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వస్తుంది. తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ అనేది చార్మినార్ నుండి స్ప్రెడ్ అవుతూ సికింద్రాబాద్, అలానే సైబరాబాద్లో ఉన్న వెస్టర్న్ పార్ట్లో కూడా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ చాలా డెవలప్ అవుతూ వస్తాయి. మనం అది చూస్తూనే ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుండి కూడా ఎగ్జిట్ నెంబర్ 14కి చాలా నియర్ బై ఉంటుంది. అలానే శ్రీశైలం హైవే కూడా ఫ్యూచర్ సిటీ అవ్వబోతుంది. ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ 13,000 ఎకర్స్ ల్యాండ్ పుల్ చేసి పెట్టడం జరిగింది. ఈ ప్లేస్లోనే మనకి హైదరాబాద్ సిటీని నిర్మించబోతున్నారు. లైక్ చూసుకుంటే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మనకి వర్క్ కూడా స్టార్ట్ అవుతూ వస్తుంది. మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూడడం జరిగింది. ఏఐసిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కింద ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. మనం శంషాబాద్ నుండి కూడా చూసుకుంటే శంషాబాద్ నుండి మనకి మెట్రో అప్ టు మనకి ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ వరకు కూడా మనకి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో 6 monthsలో కూడా మనకి మెట్రో అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి సెంట్రల్ నుండి కూడా మనకి పర్మిషన్స్ రాబోతున్నాయి. సో అదే విధంగా చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 14 నుండి కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తున్నారు. అది టీజేఏసి, మీర్ఖాన్ పేట్, ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి టచ్ అవుతూ ఆమన్గల్ వరకు కూడా మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తున్నారు. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి శ్రీశైలం హైవే అనేది ది బెస్ట్. ఎందుకు సిటీ అవుట్స్కట్స్లోనే ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు అంటే ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో 4,500 ఎకర్స్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. కానీ ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో అర్బనైజేషన్ ఎక్కువగా ఉంది, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడే మళ్ళీ మనం ఆ ప్లేస్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినట్లయితే మరో బెంగళూరుని మనం చూస్తాము. ఆల్రెడీ ఇక్కడ పొల్యూషన్ కూడా మనకి పెరుగుతూ వస్తుంది, అది కూడా మనం చూస్తున్నాము. సో అర్బనైజేషన్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి అవుటర్ నుండి కూడా మనకి 340 మీటర్స్ కిలోమీటర్స్లో రీజనల్ రింగ్ రోడ్ని మనకి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లేస్లోనే మనకి ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి శ్రీశైలం హైవే ఇస్ ద గోల్డ్ మైన్. సో శ్రీశైలం హైవే అనేది మనకి బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ మీరు చూస్తారు. అదేవిధంగా మనకి ఏదైతే ముచ్చర్ల 4th సిటీగా అనౌన్స్ చేయడం జరిగిందో అక్కడే మనది ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇది 50 acres ప్లస్ గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్స్. ఎవరైతే సస్టైనబుల్ లివింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఒరైజా అనేది చాలా బెస్ట్ పార్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇది శ్రీశైలం మెయిన్ హైవేకి 2 kilometer డిస్టెన్స్లోనే ఉంది. దీంట్లో మనం హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము అండ్ సిటీకి నియర్ బై ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ వస్తుంది. దీంట్లో హై క్లాస్ ఎమ్యూనిటీస్ లైక్ చూసుకుంటే రీక్రియేషనల్ పార్క్ ఏరియాస్, రోడ్స్ 60, 40, 30 వైడ్ రోడ్స్, ఫ్రూట్ బియరింగ్ ప్లాంటేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్, సీసీ కెమెరాస్, 24/7 సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరైతే విజిట్కి ప్లాన్ చేస్తారో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, విజిట్ చేయండి. తప్పకుండా విజిట్ చేయండి. డోంట్ మిస్ దిస్ టైం. దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. శ్రీశైలం హైవే ఇస్ రాబోయే రోజుల్లో ఒక గోల్డ్ మైన్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ అనేది తప్పకుండా మనకి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.